Hey guys, good morning everyone. ARK Vlogs YouTube channel. గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది బైబిట్ ఎక్స్చేంజ్. సో మీరు దీంట్లో డిపాజిట్ చేసుకోవాలంటే అసెట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఫండ్లో మీరు ఇన్ కేస్ మీకు ఇంకేమైనా వ్యాలెట్స్ ఉంటే లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్ సంథింగ్ ఏదైనా ఉంటే మీరు దీని ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు అడ్రస్ ఇచ్చుకొని, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీరు పై బై చేయాలంటే, మీరు మ్యాక్సిమం పై బై చేయాలంటే, పై కాయిన్ మీరు బై చేసుకోవాలంటే మీ దగ్గర కంపల్సరీ యూఎస్డిటీ ఉండాలి. యూఎస్డిటీ ఉంటే యూఎస్డిటీ క్లిక్ చేయండి. యూఎస్డిటీ క్లిక్ చేసిన తర్వాత దీంట్లో గైస్ మీరు BEEP20 తీసుకోండి, బైనాన్స్ స్మార్ట్ చైన్ తీసుకోండి, ఎందుకంటే ఫీ అనేది ఉండదు. ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన అడ్రస్ ఉంది కదా, ఈ కాపీ అడ్రస్ మీరు లైక్ ట్రస్ట్ వ్యాలెట్ కానీ, లేకుంటే మెటామాస్క్ కానీ, టోకెన్ పాకెట్ కానీ, లేకుంటే బైనాన్స్ కానీ, సో వేరే ఎక్స్చేంజెస్ ఏదైనా సరే, సో ఆ ఎక్స్చేంజెస్లోకి మీరు వెళ్ళి దాంట్లో సెండ్ అడ్రస్ దగ్గర కొట్టేయండి. ఈ రిసీవ్ అడ్రస్ వచ్చేసి మీరు అక్కడ సెండ్ అడ్రస్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు మీరు దాంట్లో నెట్వర్క్ చూసుకోండి గైస్. మీరు నెట్వర్క్ కంపల్సరీ చూసుకోండి. BEP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంటేనే మీరు సెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది కాపీ చేసుకున్నాను కదా, ఎగ్జాంపుల్ నేను నా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. వెయిట్ గైస్, చూడండి. అక్కడ నేను కాపీ చేసుకున్నాను కదా అడ్రస్ యూఎస్డిటీ మీరు బైనాన్స్ స్మార్ట్ చైనే ఉండాలి. బైనాన్స్ స్మార్ట్ చైన్ దగ్గర నేను నా బిట్గెట్ యూఎస్డిటీ అడ్రస్ కాపీ చేశాను కదా, అక్కడ ఈ అడ్రస్ వచ్చేసి సెండ్ దగ్గర ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా మ్యాక్సిమం అమౌంట్ 0 ఉంది. సో మీ దగ్గర అసెట్స్ ఉంటే గైస్, మీరు డైరెక్ట్గా డొమైన్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ అడ్రస్ కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ యూఎస్డిటీని లైక్ బిట్గెట్ కానీ, పైనెక్స్ కానీ, పై నెట్వర్క్ ఏ ఎక్స్చేంజెస్లో అయితే లాంచ్ అయిందో వాటిలోకి మీరు పంపించుకోవచ్చు. గైస్ అర్థమైందా? దెన్ ఏంటంటే మీరు ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలి, జస్ట్ నేను ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి గైస్. ఇది పై కాయిన్ ట్రేడ్ అవుతుంది కదా, పై కాయిన్ ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి. సో ప్లస్ 10.50%, 41% అట్లా అన్ఫ్లక్చువేట్ అవుతుంది. సో పై కాయిన్ అనేది ఫస్ట్ $1.67తో పై కాయిన్ అనేది $1.6తో లిస్ట్ చేశారు. బిట్గెట్, OKX, get.io, పయోనెక్స్, లైక్ మెక్సీ సంథింగ్ 5 ఎక్స్చేంజెస్లో వాళ్ళు KYB చేసుకున్నారు. నౌ యువర్ బిజినెస్ వాళ్ళతో పై నెట్వర్క్ వాళ్ళతో బిజినెస్ చేసుకున్నారు ఈ 5 ఎక్స్చేంజెస్లోనే. ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు కాయిన్ DCXలో లిస్ట్ అయింది. కాయిన్ DCXలో పై కాయిన్ లిస్ట్ కాలేదండి. మళ్ళీ రిమెంబర్ చేసుకోండి మీరు గైస్, మీరు రిమెంబర్ చేసుకోండి. కాయిన్ DCXలో పై కాయిన్ లిస్ట్ కాలేదు. ఓన్లీ అవైలబుల్ 5 ఎక్స్చేంజెస్లో మాత్రమే ఉంది. అది ఒకటి. ఫస్ట్ వన్ OKX, సెకండ్ బిట్గెట్, థర్డ్ get.io అండ్ ఫోర్త్ వన్ పయోనెక్స్ ఎక్స్చేంజ్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. గైస్ మీరు అక్కడికి ప్లేస్టోర్లో వెళ్ళి సెర్చ్ బార్ దగ్గర పయోనెక్స్ ఎక్స్చేంజ్ అని సెర్చ్ చేయండి, మీకు అవైలబుల్లో ఉంటుంది అప్లికేషను. దెన్ మెక్సీ అనే అప్లికేషన్ ఉంది, మెక్సీ అనే ఎక్స్చేంజ్. ఈ 5 ఎక్స్చేంజెస్లో మాత్రమే పై కాయిన్ లిస్ట్ అయ్యింది. కాయిన్ DCXలో లిస్ట్ కాలేదు. ఫ్రెండ్స్ మీరు బై చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర చూడండి
4 యూఎస్డిటీ ఉందండి. 4 యూఎస్డిటీ నా దగ్గర ఉంది. నేను 4 యూఎస్డిటీలో పై కాయిన్ ఎలా సేల్ చేస్తానో చూడండి, ఎలా బై చేస్తానో చూడండి. దెన్ దాని గురించి మళ్ళీ నెక్స్ట్ నేను ఇన్స్టెంట్లీ నేను మళ్ళీ సేల్ చేసి చూపిస్తాను. బై అండ్ సేల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు నా దగ్గర 4.150 సెంట్స్ సంథింగ్ ఉంది. ఇప్పుడు పై కాయిన్ ప్రైస్ వచ్చేసి $1.6 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 140-155 రూపీస్ దాకా ఉంటుంది. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక సింపుల్ 1 పై కొంటాను. 1 పై ఎంత అండి? 1.68 సెంట్స్. గైస్ చూడండి, నేను బై చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బై చేశాను. నా అవైలబుల్ ఇక్కడ డెబిట్ అయిపోయింది చూడండి. నాకు ఇందాక ఇక్కడ 34 ఉన్నది, 34 పై ఉన్నాయి. ఇప్పుడు చూడండి 35 ఉంది. సరే ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. చూడండి గైస్, మాకు రిసీవ్ అయిన వెంబటే అక్కడ పైన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్యాన్సల్ అనే ఆప్షన్ ఇక్కడ నుంచి పోవాలండి. ఈ క్యాన్సల్ అనే ఆప్షన్ పోతే అప్పుడు మీ ట్రేడ్ ఆర్డర్ అయినట్టు. ఈ క్యాన్సల్ అనే ఆప్షన్ పోవాలండి. క్యాన్సల్ అనే ఆప్షన్ అక్కడ నుంచి రిమూవ్ అవ్వాలి. అప్పుడు మీకు అక్కడ చూపిస్తుంది మీరు పై కాయిన్ సక్సెస్ఫుల్గా బై చేశారని చూపిస్తుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు 1 సెకండ్ హోల్డ్లో ఉండండి. మీకు అక్కడ చూపిస్తుంది గైస్. 1 సెకండ్. లైక్ చూడండి, మీరు ప్రెడిక్ట్ చూడండి ఎట్లా ప్రెడిక్ట్ అవుతుంది. సెల్లర్స్ చూడండి, బయర్స్ చూడండి. ఇప్పుడు బయర్సే 67% ఉంది. నేను పై కాయిన్ లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను గైస్. మ్యాక్సిమము 1.5 డేలో 0.60 సెంట్స్కి వచ్చింది. సో దెన్ దాని తర్వాత కాయిన్ రేట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూడండి, ఆ రోజు $1.6తో కాయిన్ లిస్ట్ చేశారు. $0.6కి వచ్చిందండి. నెక్స్ట్ డే $0.6కి వచ్చింది. నెక్స్ట్ డే $0.6కి వచ్చింది. $0.6 నుంచి ఇప్పటి వరకు కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మీరు చూసుకోండి, అవైలబుల్లో ఉంది. ప్రతి ఒక్క ఎక్స్చేంజ్లో 5 ఎక్స్చేంజెస్లో అవైలబుల్ ఉంది. నేను చెప్పాను కదా, మీకు చెప్పాను కదా. OKX, బిట్గెట్, get.io అండ్ Pionex, మెక్సీ, ఈ 5 ఎక్స్చేంజెస్లో మాత్రమే పై కాయిన్తో వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. మీరు ఖచ్చితంగా ఈ 5 ఎక్స్చేంజెస్లో మాత్రమే చూడండి. ఈ టాప్ 4 ఎక్స్చేంజెస్ వచ్చేసి, టాప్ 3 ఎక్స్చేంజెస్ OKX, బిట్గెట్, get.io. మన ఇండియాలో అయితే అవైలబుల్ లేదండి. స్టార్టింగ్ నుంచి ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర అప్లికేషన్ అలాగే ఉండుంటుంది. మీకు అవైలబుల్లో పయోనెక్స్ అప్లికేషన్ ఉంది, దాంట్లో మీరు చూసుకోండి. ఓకేనా? పయోనెక్స్ ఉంది, మెక్సీ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో మీరు వెళ్ళి చూసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా 1 పై నేను బై చేశాను కదా గైస్. చూడండి, నా అమౌంట్ అనేది ఇక్కడ యూఎస్డిటీ అనేది డెబిట్ అయిపోయింది. నా $4 సంథింగ్ ఉన్నది. $1.68తో నేను 1 పై కొన్నాను. ఇప్పుడు చూడండి గైస్, 2.4 ఉంది. అసెట్స్లో చూద్దాం. అసెట్స్లో ఇంకా యాడ్ కాలేదు గైస్, వెయిట్ చేద్దాం. మీరు ఖచ్చితంగా చూసుకోండి. దెన్ దాని తర్వాత మీరు యాడ్ చేసుకోవాలంటే ఫండ్ అనేది నేను ఇందాక చెప్పాను కదా మీకు, యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి మీ దగ్గర ఏమైనా అసెట్స్ ఉంటే వేరే ఎక్స్చేంజెస్లో కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు డిపాజిట్ క్రిప్టోలో చేసుకోవచ్చు. అది లేకుంటే మీరు డైరెక్ట్ క్రెడిట్ కార్డ్తో కానీ చేసుకోవచ్చు గైస్. చూడండి ఎగ్జాంపుల్, నాకు ఒక 10 యూఎస్డిటీ నేను ఇక్కడ 100 రూపీస్ ఇచ్చాను. 100 రూపీస్కి నాకు విల్ గెట్ 1.1 యూఎస్డిటీ వచ్చింది. ఇది
రైట్ అనేది కాదు, యాక్చువల్లీ 1.1 అనేది ఇక్కడ ఇస్తుంది. దెన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఏమిస్తుందో 1.06 USDT అని ఇస్తుంది. దెన్ దాని తర్వాత మనం క్లిక్ చేద్దాము. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము అక్కడ ఎంత మనకు రిసీవ్ అయిందో అక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి గైస్, ఇది థర్డ్ పార్టీకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. యూపీఐ అయితే దీంట్లో బెట్గెట్ ఎక్స్చేంజ్లో యూపీఐ త్రూ అయితే డైరెక్ట్ థర్డ్ పార్టీకి వెళ్తుంది. చూడండి గైస్, థర్డ్ పార్టీకి వెళ్తుంది. దెన్ మీరు దీంట్లో బై చేయాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వాళ్ళు చూసి మీరు చాట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అక్కడ ఏమైనా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఇచ్చి ఉంటే లైక్ మీ కేవైసీ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు సెండ్ చేయమని చెప్తారు. ఒక ఫ్రంట్ ఫోటో వాళ్ళకి పంపించండి. ఎందుకంటే గైస్ వాళ్ళకు కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకు డైరెక్ట్గా బెట్గెట్ ఎక్స్చేంజ్ వాళ్ళతో డీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పంపిస్తారు బిజినెస్ కోసము. సో ఫ్రెండ్స్, అర్థమైంది ఇది యూపీఐతో ఎలా యాడ్ ఫండ్ చేసుకోవాలో. దీన్ని చూద్దాం గైస్. చూడండి గైస్, ఒక 5 minutes లోపు మనం బై చేసిన సెల్ చేసిన ఇమీడియట్గా అయిపోద్ది. ట్రేడ్లో చూడండి ఫ్రెండ్స్, $1.68 సంథింగ్ ఉంది. $1.68 ఉంది లిమిట్ ఆర్డర్లో. మీరు కావాలంటే లిమిట్ ఆర్డర్ నుంచి మీరు మార్కెట్ సెల్లో అయినా పెట్టుకోవచ్చు, ట్రిగర్ పాయింట్ మీద పెట్టుకోవచ్చు. టీపీ అండ్ ఎస్ఎల్ ట్రిగర్ పాయింట్ సెల్లింగ్ అది మీరు దాంట్లో ఓసిఓ అంటే మీరు మళ్ళీ దాంట్లో నుంచి స్వైప్ చేసుకోవాలి గైస్. మీరు మళ్ళీ ఓసిఓలో మీ యూఎస్డిటీ యాడ్ అయితే మీరు ఓసిఓ నుంచి స్వాప్ చేసుకోవాలి ఖచ్చితంగా గైస్. మీరు ఓసిఓ నుంచి స్వాప్ చేసుకొని మీరు యూఎస్డిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసిఓలో ఉంటే ట్రాన్స్ఫర్ టు స్వైప్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓటీఓ అకౌంట్స్, యూఎస్డిటిఎం ఫ్యూచర్స్, ఎంక్రాస్ పార్ట్, ఇక్కడ మీరు దాని నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యూఎస్డిటి ఎం ఫ్యూచర్లో అసెట్స్ ఉంటే మీరు స్పాట్లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్వాప్ చేసుకోవచ్చు అండి. చూడండి. దెన్ దాని తర్వాత నేను బై చేశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేశాను కదండి, బై చేసిన యూఎస్డిటీని ఇక చూడండి, ఇందాక బై చేసి చూపించాను కదా, ఇప్పుడు సెల్ చేద్దాము. చూడండి, $1 సెల్ చేద్దామండి. 1.76 ఉంది కదా, చూడండి గైస్, ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీ దగ్గర మీరు ఎన్ని పై సేల్ చేస్తున్నారో అన్ని పై అక్కడ ఇవ్వండి. మీ కింద యూఎస్డిటీ డాలర్స్లో అది ఎంత ప్రైస్ ఉందనేది డాలర్లో మీకు తెలియజేస్తుంది. నా దగ్గర 35 పైస్ అవైలబుల్ ఉన్నాయి. నేను 1 పై మీకోసం సేల్ చేసి చూపిస్తాను. చూడండి లైవ్లో 1.761400 సెంట్స్ ఉంది. నేను సేల్ చేస్తున్నాను అండి. చూడండి, సో సేల్ అయిపోయిందండి. చూడండి, సేల్ ప్రైస్ పైన వచ్చింది కదా, మీకు నోటిఫికేషన్లో కానీ వస్తుంది, మీ మెయిల్కి కానీ వస్తుంది ఖచ్చితంగా. 1 సేల్ సక్సెస్ఫుల్ ఆర్డర్ అయిపోయిందండి. నా దగ్గర 35 పైస్ ఉన్నాయి కదా, ఇప్పుడు 35 పైస్లో నా దగ్గర ఎన్ని పైస్ ఉన్నాయో అసెట్స్లో చూద్దాం. చూడండి గైస్, నా దగ్గర పై నెట్వర్క్లో 34 పైస్ ఉన్నాయి. సో నేను సేల్ చేయకముందు 35 ఉన్నాయి,
సేల్ చేసినాక 34. చూడండి గైస్, ఇది ఈరోజు వీడియో గైస్. థ్యాంక్ యూ, హోప్ యూ అండర్స్టాండ్.